హలో అండి, అందరికీ భోగి శుభాకాంక్షలు. చదువుల పరంగా, ఉద్యోగాల పరంగా దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతికి దగ్గర అవుతారండి. మన తెలుగు పండగల్లో ఇది మనకి పెద్ద పండగ కదండి. ఊరంతా కలకల్లాడుతూ సరదాగా సందడిగా ఉంటూ ఉంటుంది కదా. ఇంకా మా ఊర్లో అయితే భోగి ఊరంతటికి కలిపి ఒకే పెద్ద మంట వేస్తారండి. మేము లేట్ గా వెళ్ళాము, చాలా మంది వెళ్ళిపోయారు. మా అత్తమ్మ అయితే కంపల్సరిగా భోగికి చేదునైతే నూరుతారండి. భోగి నుంచి వచ్చి అందరము తలా కొంత చేదునైతే తాగిస్తాము. మా పిల్లలకి కొంచెం అలవాటే కాబట్టి అల్లరి పెట్టకుండా తాగేశారండి. ఇంకా నలుగుపిండి విషయంకి వచ్చేసరికి మా అమ్మ వాళ్ళ ఊర్లోనైతే తౌడుతో ప్రిపేర్ చేస్తారని చెప్పాను కదా. మా ఊర్లో అయితే శనగపిండి, బియ్యం పిండి, అలాగే మినపప్పుని కూడా వేసి అందులో కొంచెం పసుపు వేసి కలిపి నలుగుపిండి అయితే ప్రిపేర్ చేస్తారండి. చేదులైతే ఏడవకుండా తాగేశారు కానీ నలుగుపిండి పెట్టినప్పుడు మాత్రం కొంచెం ఏడ్చారు. ఇంకా మా తోటకోళ్ళు టిఫిన్స్ అయితే రెడీ చేస్తున్నారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది కదా. మా తోటకోళ్ళకి అయితే స్పాంజ్ దోశలు స్పెషల్ అండి. చాలా బాగా వేస్తారు, సింపుల్ గా వేస్తారు, దూదులా వస్తాయండి దోశలు అయితే. ఎన్ని తింటున్నాం అనేది కూడా మనకు తెలియదు, అంత బాగుంటాయి. త్వరలో దీనిపైన క్లారిటీగా ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకండి. మీలో ఎంతమందికి స్పాంజ్ దోశలు అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. మరి అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.